వెల్కమ్ టు SH టెక్నాలజీస్. ముందుగా SH హెడ్లైన్స్ చూద్దాం. వాట్ ఈజ్ డేటా? వాట్ ఈజ్ ప్రాసెసింగ్? వాట్ ఈజ్ వర్డ్ ప్రాసెసింగ్? వాట్ ఆర్ ది వర్డ్ ప్రాసెసర్స్? What are the features of word processing software? What are the various kinds of word processing software? What are the advantages of word processor over typewriter? Hello everybody. Data ante emti? What is data? డేటా అనేది మనం కంప్యూటర్కి ఇచ్చేటువంటి ఒక రా మెటీరియల్ అని చెప్పేసి అనవచ్చు. ఇది కంప్యూటర్లో మన ఇన్పుట్ డివైస్ ద్వారా ఇచ్చేటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వీటిని డేటా అని చెప్పేసి అని అంటాం. వీటికి మీనింగ్ అనేటువంటిది ఉండదు. ఇలా మీనింగ్ లేకుండా మనం కంప్యూటర్కి ఇన్పుట్ డివైస్ ద్వారా ఇచ్చేటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డేటా అని చెప్పేసి అని అంటాం. ఇది కంప్యూటర్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక రా మెటీరియల్ లాగా మనం భావించవచ్చు. జనరల్గా దీని యొక్క డెఫినేషన్ ఏమని చెప్పవచ్చు అంటే, డేటా ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని అంటాం. ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలంటే విచ్ ఈజ్ కీడ్ ఇన్ టు ది కంప్యూటర్ యాజ్ ఇన్పుట్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, డేటా ఈజ్ ఎ రా మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ది కంప్యూటర్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి మనం డెఫినేషన్ రూపంలో చెప్పవచ్చు. తర్వాత ప్రాసెసింగ్ అంట. వాట్ ఈజ్ ఎ ప్రాసెసింగ్? ప్రాసెసింగ్ అనేటువంటిది ఏంటంటే, మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ డేటాని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రూపంలో ఉన్నటువంటి డేటాని తీసుకొని మనకి అవుట్పుట్ వచ్చే విధంగా మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు, 2 నంబర్స్ని అడిషన్ చేయాలనుకున్నప్పుడు ఆ 2 నంబర్స్ని ఇన్పుట్ ఇస్తాం. తర్వాత అడిషన్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ని కూడా మనం ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్పుట్ ఇచ్చినటువంటి ఆ 2 నంబర్స్ తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్, వీటిని ఉపయోగించుకొని ఆ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆ 2 నంబర్స్ని క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ తయారు చేయడం అనేటువంటిది ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అంటాం. ఈ ప్రాసెసింగ్లో మనం ఇచ్చినటువంటి డేటాని ఉపయోగించుకొని రిజల్ట్ తయారు చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది కంప్యూటర్లో వివిధ రకాలైనటువంటి డివైసెస్ని ఉపయోగించుకొని జరిగేటువంటి ఒక ప్రక్రియని ప్రాసెసింగ్ అని చెప్పేసి అనవచ్చు. దీనికి డెఫినేషన్గా ఏం చెప్పవచ్చు అంటే, ప్రాసెసింగ్ మీన్స్ ది ఆపరేషన్ ఆర్ ది వర్క్ డన్ బై ది కంప్యూటర్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ఇట్. Process can be defined as the manipulation of data. The data may be characters, numbers, symbols, etc. ఈ విధంగా డేటా అనేటువంటిది మనం ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని ప్రాసెస్ చేసేటువంటి ప్రక్రియ, అంటే రిజల్ట్గా మార్చేటువంటి ప్రక్రియ, మీనింగ్ఫుల్ డేటాగా మార్చేటువంటి ప్రక్రియని ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత వర్డ్ ప్రాసెసింగ్. వాట్ ఈజ్ అ వర్డ్ ప్రాసెసింగ్? ప్రాసెసింగ్ జరిగేటువంటి ప్రక్రియలో క్యారెక్టర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, లెటర్స్ మొదలైన వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఈ ప్రాసెసింగ్లో వర్డ్స్ని, క్యారెక్టర్స్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే అట్లాంటి ప్రాసెస్ని వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ వర్డ్ ప్రాసెసింగ్లో
మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ని ఫార్మాట్ చేయొచ్చు, దాన్ని మనకు అనుకూలంగా డిజైన్ చేయొచ్చు, ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిటింగ్ కూడా చేసుకునేటువంటి అవకాశం అంతా కలిగి ఉంటుంది. ఇలా చేసేటువంటి ప్రక్రియ మొత్తాన్ని వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలవడం అనేటువంటి జరుగుతుంది. వర్డ్ ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, paragraphs, letters, etc. is called word processing. It may also include formatting of the text, designing and editing of the text అని డెఫినేషన్గా చెప్పొచ్చు. తర్వాత వర్డ్ ప్రాసెసర్స్. వాట్ ఆర్ ది వర్డ్ ప్రాసెసర్స్? వర్డ్ ప్రాసెసర్ అని వేటిని అంటాం? మనం ఇన్పుట్ ఇచ్చినటువంటి డేటాని, ఆ డేటా కనుక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రూపంలో ఉండి, అంటే క్యారెక్టర్స్, సింబల్స్, వర్డ్స్, సెంటెన్సెస్ రూపంలో ఉండి, వాటిని ప్రాసెస్ చేయడం కోసం ఏదైనా ప్రోగ్రామ్ని కనుక ఉపయోగిస్తే అట్లాంటి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యొక్క సముదాయం సాఫ్ట్వేర్నే వర్డ్ ప్రాసెసర్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ వర్డ్ ప్రాసెసర్స్ ఏం చేస్తాయంటే వర్డ్స్ని, క్యారెక్టర్స్ని, సింబల్స్ని ఇన్పుట్గా తీసుకొని వాటిని మనం కోరుకున్న విధంగా ప్రాసెస్ చేసి వాటిని అవుట్పుట్గా ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ని వర్డ్ ప్రాసెసర్స్ అని చెప్పేసి పిలవడం అంటూ జరుగుతుంది. ఇది మనం కంప్యూటర్ను ఉపయోగించి వర్క్ చేస్తున్నటువంటి డైలీ లైఫ్లో ఒక సాధారణమైనటువంటి రెగ్యులర్గా వాడేటువంటి ఒక యాక్టివిటీ కింద కూడా మనం భావించవచ్చు. అంటే ఇది కామన్ వర్డ్ ప్రాసెసింగ్ అనేటువంటి మనకి రెగ్యులర్గా వాడేటువంటి అవకాశం ఉండేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి, కంప్యూటర్ను ఉపయోగించుకొని చేసేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి మనం భావించవచ్చు. తర్వాత ఈ వర్డ్ ప్రాసెసర్స్ అనేటువంటివి ఫైనల్గా మనం డిజైన్ చేసిన తర్వాత, వర్డ్స్ని అరేంజ్ చేసిన తర్వాత, ఫార్మాటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని ఫైనల్గా ప్రింట్ చేసుకునే ముందు ప్రింట్ ప్రీవ్యూ చేసుకునేటువంటి ఫెసిలిటీని కూడా కల్పింపజేసేటువంటి అవకాశం ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ అనేటువంటివి వాటిని వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి పిలవడం అంటూ జరిగింది. ఇక ఈ వర్డ్ ప్రాసెసర్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటరింగ్ టెక్స్ట్ అంటాం. అంటే ఈ వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్కి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం టెక్స్ట్ని, మనకు రా మెటీరియల్ని, క్యారెక్టర్స్ని ఆల్ఫాబెట్స్ రూపంలో కానివ్వండి, సింబల్స్ రూపంలో ఉన్నటువంటి టెక్స్ట్ని ఎంటర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం టెక్స్ట్ ఎంటరింగ్ ఇంటూ ది డాక్యుమెంట్ అని చెప్పేసి అని అంటాం. తర్వాత సెకండ్ ఫీచర్ ఏంటంటే స్టోరింగ్ టెక్స్ట్ అంటాం. మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ని స్టోర్ చేస్తాం. అంటే మనకు కావాల్సినప్పుడు మళ్ళీ రీయూస్ చేసుకునే అవకాశం కోసం డిస్క్లో మనం ఒక నేమ్తోని ఆ డాక్యుమెంట్ని, ఆ ఫైల్ని స్టోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది సెకండ్ ఫీచర్ కింద మనం చెప్పొచ్చు. దాని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే ఎడిటింగ్ టెక్స్ట్ అని అంటాం. అంటే మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఈ వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్స్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేయడం అంటే జరుగుతుంది. అంటే కరెక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫీచర్ ఏంటంటే కాపీయింగ్ టెక్స్ట్ అంటాం. అంటే మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్, డాక్యుమెంట్లో ఉండేటువంటి టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు. వేరే లొకేషన్లో, ఒక లొకేషన్లో ఉన్నటువంటి టెక్స్ట్ని వేరే లొకేషన్లోకి కాపీ చేయొచ్చు. అంటే డూప్లికేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ కాపీ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. అట్లాంటి ఫీచర్ కలిగి ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటిదంటే ఫార్మాటింగ్ టెక్స్ట్ అంటాం. ఈ ఫార్మాటింగ్ టెక్స్ట్ అనేటువంటి దాంట్లో మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ని మనకి అనుకూలంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డిజైన్ చేసుకునేటువంటి అవకాశం కల్పింపజేసేటువంటి సాఫ్ట్వేర్స్ అంటాం. దాన్ని మనం ఫార్మాటింగ్ అని అంటాం. అంటే మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అది ఒక పారాగ్రాఫ్ రూపంలో కానివ్వండి, లేదా ఒక లెటర్ రూపంలో కానివ్వండి, ఒక పోయం రూపంలో కానివ్వండి, వాటికి లైన్స్ మధ్య స్పేస్ అనేటువంటి ఈక్వల్గా వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేయడం కానివ్వండి, తర్వాత మార్జిన్స్ కానివ్వండి, అలైన్మెంట్ కానివ్వండి, వీటన్నిటిని కనుక మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కల్పించేటువంటి అవకాశం ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ని మనం ఇక్కడ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అంటాం. అట్లాంటి ఫెసిలిటీ ఇచ్చేటువంటి వాటిని ఏమంటారంటే ఫార్మాటింగ్ ఆఫ్ టెక్స్ట్ అని చెప్పేసి పిలవడం అంటూ జరుగుతుంది.
దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటంటే స్పెల్ చెక్ అనేటువంటి ఫీచర్. ఈ స్పెల్ చెక్ అనేటువంటి ఫీచర్ ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్ చెక్ కానివ్వండి, గ్రామర్ చెక్ కానీ, గ్రామర్ మిస్టేక్స్, ఎర్రర్స్ కానీ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది మనకి ఈ వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. ఇది అనదర్ ఫీచర్ కింద మనం భావించవచ్చు. దాని తర్వాత ప్రింట్ అనేటువంటి ఫీచర్ కూడా మనకి ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ ప్రింట్ అనేటువంటి ఫీచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసినటువంటి డిజైన్ చేసినటువంటి ఫార్మాట్ చేసినటువంటి డాక్యుమెంట్ని, ఆ టెక్స్ట్కి మొత్తాన్ని పేపర్ పైన ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం, అంటే మొత్తం మనకి ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రింటింగ్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. అది కూడా నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలంటే అన్ని కాపీస్ని తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఈ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా మనకి ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అన్నప్పుడు ఎంటరింగ్ టెక్స్ట్ అని అంటాం, స్టోరింగ్ ది టెక్స్ట్, ఎడిటింగ్ ది టెక్స్ట్, తర్వాత కాపీయింగ్ ది టెక్స్ట్, ఫార్మాటింగ్ టెక్స్ట్, స్పెల్ చెకింగ్, తర్వాత ప్రింటింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫీచర్స్ అనేటువంటివి వాటి కింద మనం చెప్పవచ్చు. ఇక దీని తర్వాత వేరియస్ కైండ్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. అంటే మనకి ఈ వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ మనకి చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఎక్కువగా మనకి వినిపించేటువంటి పేర్లు ఏంటంటే వర్డ్ స్టార్ అని, సెకండ్ది వర్డ్ పర్ఫెక్ట్ అని, తర్వాత వర్డ్ ప్రో అని చెప్పేసి, తర్వాత సాఫ్ట్ వర్డ్ అని, తర్వాత ఎంఎస్ వర్డ్ లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ అని, ఈ విధంగా చాలా రకాలైనటువంటి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం వర్డ్స్ని, క్యారెక్టర్స్ని ఫార్మాటింగ్, ఎడిటింగ్ అనేటువంటి ప్రిపరేషన్ అనేటువంటి చేయొచ్చు. మనకు అనుకూలంగా డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపయోగించే వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ని కనుక ఉపయోగించి మనకు అనుకూలంగా మనకి కావాల్సిన విధంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకునే ప్రక్రియలో మనం ఆల్రెడీ ఇదివరకు ఈ డాక్యుమెంట్స్ కానీ ప్రిపేర్ చేయడానికి టైప్ రైటర్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాకపోతే ఈ టైప్ రైటర్కి ఈ వర్డ్ ప్రాసెసర్కి కనుక మనం కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ ఆఫ్ వర్డ్ ప్రాసెసర్ ఓవర్ టైప్ రైటర్ కనుక మనం చూస్తే ఏంటంటే, టైప్ రైటర్ అనేటువంటిది ఏంటంటే ఒకసారి కనుక టైప్ రైటర్ పైన మనం క్యారెక్టర్ని టైప్ చేస్తే అది డైరెక్ట్గా మనకి పేపర్ పైన ప్రింట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఎరేస్ చేయడం అంటూ జరగదు, లేదా దాన్ని డిలీట్ చేయడం అంటూ జరగదు, మాడిఫై చేయడం అనేటువంటిది జరగదు. డైరెక్ట్గా పేపర్ పైన ప్రింట్ కావడం అనేటువంటి జరుగుతుంది. కానీ వర్డ్ ప్రాసెసర్లో ఎంటర్ చేసినటువంటి క్యారెక్టర్ని మనము కావాలంటే ఎరేస్ చేయొచ్చు, లేదంటే డిలీట్ కూడా చేసుకునేటువంటి అవకాశం, ఈజీగా చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఈ వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మొట్టమొదటి అడ్వాంటేజెస్ కింద మనం భావించవచ్చు. దాని తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, వర్డ్ ప్రాసెసర్ అనేటువంటివి మనం డాక్యుమెంట్ ప్రింట్ చేసే కంటే ముందు ప్రీవ్యూ చూసుకునేటువంటి అవకాశం వర్డ్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనకి ప్రింట్ చేస్తే ఎలా వస్తుందో ముందే మనం స్క్రీన్ మీద చూసి మనం వాటిని ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. కానీ టైప్ రైటర్ ద్వారా అట్లా ఉండదు, డైరెక్ట్గా పేపర్ మీద ప్రింట్ అవుతుంది. అంటే ప్రింట్ ప్రివ్యూ ఉండదు, డైరెక్ట్గా ప్రింటింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది వర్డ్ ప్రాసెసర్ ద్వారా వచ్చేటువంటి ఒక అడ్వాంటేజ్గా భావించవచ్చు. దాని తర్వాత మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే, వర్డ్ ప్రాసెసర్ను ఉపయోగిస్తున్నప్పుడు ఏంటంటే వర్డ్ ర్యాపింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఒకటి ఆటోమేటిక్గా మనకు వర్డ్ ప్రాసెసర్స్ ప్రొవైడ్ చేస్తాయి. అదేంటంటే ఒక లైన్లో మనం ఎంటర్ చేస్తున్న టెక్స్ట్ కనుక ఓవర్ఫ్లో అయిందనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ లైన్కి షిఫ్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ టైప్ రైటర్లో అలాంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, టైప్ రైటర్స్ కనుక మనం యూజ్ చేస్తున్నప్పుడు మనము ఆ టైప్ రైటర్ కీస్ని చాలా బలంగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అంటే టైప్ రైటర్ నీడ్స్ ది మచ్ మాన్యువల్ స్ట్రెంగ్త్ అని అంటాం. బట్ వర్డ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నప్పుడు, కంప్యూటర్స్ యొక్క కీబోర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా డెలికేటెడ్, లైట్గా ఉంటాయి. లెస్ స్ట్రెంగ్త్ని, పవర్ని కనుక మనం యూజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కీస్ అనేటువంటి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం హ్యాండిల్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్గా కనుక చూస్తే ఈ అడ్వాంటేజెస్ అనేటువంటివి టైప్ రైటర్తో కంపేర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వర్డ్ ప్రాసెసర్ అనేటువంటి సాఫ్ట్వేర్స్ అనేటువంటివి చాలా ఫేమస్ కావడం అనేటువంటి జరిగింది. కంప్యూటర్లో యూజ్ చేసేటువంటి ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ వర్డ్ ప్రాసెసర్ అనేటువంటి దాని కింద మనం ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కామన్గా వాడేటువంటి ఒక
సాఫ్ట్వేర్లో ఈ వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. అయితే ఈ వర్డ్ ప్రాసెసర్ అన్నిట్లలో ఎక్కువ మోస్ట్ పాపులర్ అయినటువంటి వర్డ్ ప్రాసెసర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి MS వర్డ్ అనేటువంటి వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ చాలా ఫేమస్ కావడం జరిగింది. దీనిలో చాలా రకాలైన ఫెసిలిటీస్, ఫీచర్స్ అనేటువంటి ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకొని మనం వర్డ్ ప్రాసెసర్ సంబంధించినటువంటి డాక్యుమెంటేజ్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇక దాని తర్వాత ఈ వర్డ్ ప్రాసెసర్లో మనం మామూలుగా జనరల్గా చెప్పేటువంటిది ఏంటంటే వర్డ్ ప్రాసెసింగ్ అంటేనే మనం ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నటువంటిది ఏంటంటే ప్రాసెసింగ్ ఆఫ్ వర్డ్స్, క్యారెక్టర్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, లెటర్స్ అని చెప్పేసి అంటాం. అట్లా వాటిని ప్రాసెస్ చేసేటువంటి సాఫ్ట్వేర్ని వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అంటున్నాం. ఈ వర్డ్ ప్రాసెసింగ్ అనేటువంటివి సాఫ్ట్వేర్స్ అనేటువంటివి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మనం డాక్యుమెంట్స్ని ఎడిట్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, అవసరం అనుకుంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకునేటంటే ముందే ప్రింట్ ప్రీవ్యూస్ అనేటువంటి చూసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఈ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి MS వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటి వర్డ్ ప్రాసెసర్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మనం ఈ వర్డ్ ప్రాసెసింగ్ అనేటువంటి ఏ విధంగా చేస్తాం అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి వీడియోలలో మనం కంటిన్యూగా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డాక్యుమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, దానిలో డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలి, వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఫార్మాట్ చేయాలి అనేటువంటిది స్టెప్ బై స్టెప్గా మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ బేసిక్స్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే దీనిలో ఫస్ట్ వన్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ది టర్మ్ డేటా. డిఫైన్ ది టర్మ్ డేటా అని అంటాం. అంటే డేటా అనేటువంటి టర్మ్ డిఫైన్ చేయండి అంటాం. ఆ డేటా యొక్క డెఫినేషన్ కనుక రాస్తే సరిపోతుంది. డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఇట్ ఈస్ అ రా మెటీరియల్ అని చెప్పేసి ఆ డెఫినేషన్ కనుక మనం రాయగలిగితే సరిపోతుంది. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే వాట్ డూ యూ మీన్ బై వర్డ్ ప్రాసెసింగ్ అని అంటాం. వాట్ డూ యూ మీన్ బై వర్డ్ ప్రాసెసింగ్. వర్డ్ ప్రాసెసింగ్ అని అంటే దాని యొక్క అర్థం ఏంటిది అని అంటాం. అంటే వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించిన డెఫినేషన్ రాస్తే సరిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే గివ్ సమ్ మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్డ్ ప్రాసెసర్ ఓవర్ టైప్ రైటర్. గివ్ సమ్ మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్డ్ ప్రాసెసర్ ఓవర్ టైప్ రైటర్ అంటారు. అంటే టైప్ రైటర్ పైన కంటే ఈ వర్డ్ ప్రాసెసర్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి మనం లాస్ట్లో డిస్కస్ చేసినట్టు ఆ అడ్వాంటేజెస్ అన్ని రాయగలిగితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఏంటంటే మెన్షన్ సమ్ ఆఫ్ ది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే మనకి మార్కెట్లో లభిస్తున్నటువంటి వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ యొక్క లిస్ట్ ఏంటిది మనం లిస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ లిస్ట్ కనుక మనం చెప్పగలిగితే సరిపోతుంది. అందులో వర్డ్ స్టార్, వర్డ్ పర్ఫెక్ట్, వర్డ్ ప్రో, సాఫ్ట్ వర్డ్, MS వర్డ్ లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇట్లాంటి మనకి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ సెషన్లో మనం ఏం చేయొచ్చు అంటే వీటి యొక్క బేసిక్స్ సంబంధించినటువంటి డెఫినేషన్స్, ఈ వర్డ్ ప్రాసెసింగ్లో వాడేటువంటి సమ్ వర్డ్స్ యొక్క డెఫినేషన్స్ అనేటువంటి చూడడం అంటూ జరిగింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెషన్లో మనం వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాసెసింగ్ అంటే ఏ విధంగా చూస్తామని స్టెప్ బై స్టెప్గా నేర్చుకోవడం అంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ.